బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా అంటే ప్రస్తుతం అటువంటి చర్చ జోరందుకుంది. కొత్త మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపుకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. దాదాపు ఫైనల్ అయిపోయింది. ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. మరి కాసేపట్లో ప్రకటించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ ఎవరెవరికి ఏ శాఖ దక్కబోతోంది? ప్రస్తుతం ఇదే చర్చ తీవ్రమైన చర్చ జోరందుకుంది తెలంగాణలో. గడ్డం వివేక్ ఏ శాఖ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఎట్ ద సేమ్ టైం వాకిటి శ్రీహరికి ఏ శాఖ దక్కబోతోంది? అడ్లూరి లక్ష్మణ్ కు ఏ పోర్టుఫోలియో అందబోతోంది? ప్రస్తుతం ఇదే చర్చ తెలంగాణలో జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ చర్చకు సంబంధించి ఎవరికి ఏ శాఖ దక్కే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతుందనేది మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. గడ్డం వివేక్ విద్యాశాఖ కేటాయించే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం వాకిటి శ్రీహరికి దాదాపుగా హోంశాఖ కన్ఫర్మ్ అయిపోయింది. అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ సంక్షేమం కన్ఫర్మ్ అయింది అనే చర్చ జోరందుకుంటోంది. సో ఈ నేపథ్యంలోని గడ్డం వివేక్ విద్యాశాఖ, వాకిటి శ్రీహరికి హోంశాఖ, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ సంక్షేమం దాదాపుగా ఖరారైన, దాదాపుగా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కావడం విశేషం. ఈ ముగ్గురు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు క్యాబినెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇన్ఫాక్ట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి కాసేపట్లో ఈ ముగ్గురికి శాఖల కేటాయింపు జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఇంకా ఏమైనా యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉందా? వీళ్ళకి ఇంకేమైనా యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్, వీళ్ళు ముగ్గురికి ఇటు ఎస్సీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్కి, అట్ ద సేమ్ టైం హోంశాఖ వాకిటి శ్రీహరికి, అలాగే విద్యాశాఖ గడ్డం వివేక్ దక్కబోతోంది. దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకేమైనా యాడ్ ఆన్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? చాలా చర్చల తర్వాత, చాలా ఎదురుచూపుల తర్వాత ముగ్గురికి అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఎట్టకేలకు. కాకపోతే ఈసారి చాలా వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టుగా చర్చ సాగుతుంది. తెలంగాణలో మెజారిటీ ఉన్నటువంటి బీసీల తరఫున ఒకరికి, తర్వాత వర్గీకరణ తర్వాత ఎస్సీలంతా కూడా లాస్ట్ మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ వైపు ఉన్నారు అని అంచనాకు వచ్చిన తర్వాత వర్గీకరణ తర్వాత ఇద్దరు ఎస్సీలకి మరొకసారి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ ఇద్దరు ఎస్సీలు ఉన్నారు క్యాబినెట్లో. ఒకరు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉంటే ఆయన దగ్గర 2 శాఖలు ఉన్నాయి, విద్యుత్, ఫైనాన్స్. తర్వాత దామోదర రాజనరసింహ, ఆయన మాదిగ ఉపకులం అయినప్పటికీ కూడా ఆయన దగ్గర ఆల్రెడీ ఆరోగ్య శాఖ ఉంది దామోదర రాజనరసింహ దగ్గర. కానీ మాదిగలంతా ఒక్కతాటిపైకి వచ్చి అసలైన మాదిగలకు ఒక క్యాబినెట్లో ఒక చోటు కల్పించాలని డిమాండ్ చేయడం పైన ఒత్తిడి చేయడంతో మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కి కూడా ఆయనకు అవకాశం కల్పించారు. ఆల్రెడీ విప్ ఆయన. సో ఆయనకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇది పక్కన పెడితే మాల సామాజిక వర్గం నుంచి మరొకరికి కూడా అవకాశం ఇస్తూ వివేక్కి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అది గతంలో ఏఐసిసి ఇచ్చిన హామీగా ప్రస్తుతం వివేక్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం క్యాబినెట్లో 4 ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇక బీసీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు ఆల్రెడీ. తర్వాత కొండా సురేఖ బీసీ ప్రాతినిధ్యం నుంచి 2 మంత్రివర్గంలో ఉన్నారు. ఒక వాకిటి శ్రీహరిని కలుపుకుంటే 3 బీసీలు ఉన్నారు. సో ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 భర్తీ చేసినప్పుడు కూడా రాబోయే 3 భర్తీలలో కూడా మరొక బీసీకి అవకాశం ఇవ్వనున్నట్టుగా చర్చ కొనసాగుతూ ఉంది. సో రెడ్డిలకు దాదాపు క్యాబినెట్లో బెర్తు ఖరారయ్యే అవకాశం లేనట్టుగానే చర్చ కొనసాగుతుంది. దానికి రీజన్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్లు కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీలో కానీ అన్ని రకాలుగా కూడా రెడ్డిలకు పెద్దపీట ఉంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈరోజు చాప్టర్ ముగిసింది. నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే వీళ్ళ ముగ్గురికి శాఖల కేటాయింపు అత్యంత కీలకమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర 3 కీలకమైన శాఖలు ఉన్నాయి. హోమ్, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా మిగతాకి సంబంధించినటువంటి ఇంకా మిగతా కూడా ఆయన దగ్గరే కొన్ని శాఖలు ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క మంత్రి దగ్గర 2 ఉన్నాయి, 2 శాఖలు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర తీసుకుంటే ఇరిగేషన్, సివిల్ సప్లై. తర్వాత బట్టి దగ్గర తీసుకుంటే విద్యుత్తు, ఫైనాన్సు. జూపల్లి కృష్ణారావు దగ్గర తీసుకుంటే ఆయన దగ్గర 2. తర్వాత ఇలా ఏ మంత్రిని తీసుకున్నా 2 శాఖలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ముగ్గురికి ఏం దక్కనుంది అనే చర్చ కొనసాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి వాకిటి శ్రీహరికి
ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ ఒకవైపు. తర్వాత వివేక్ కాస్త ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, సోనియా గాంధీతో కాస్త సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు, కాకా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఒక టీవీ ఛానల్, ఒక పేపర్ ఉంది, బలమైనటువంటి ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి. ఆయన ఒక మంచి శాఖను కోరుకునే అవకాశం ఉంది. అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి, మాదిగ సామాజిక వర్గం నుంచి ఆయన ఒక్కరికే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకు కీలకమైన శాఖ ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి దగ్గర 3 శాఖలు ఉన్నాయి. అందులో నుంచి విద్య, హోం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లేకుంటే ఎస్సీ సామాజిక అడ్లూరు లక్ష్మణ్కి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. క్లారిటీ రావాల్సి ఉంది. ఈరోజు సాయంత్రానికో రేపటికో ఖచ్చితంగా క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాస్త చర్చించే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి అదనపు శాఖలను కేటాయిస్తారా, ఆల్రెడీ మంత్రుల దగ్గర ఉన్నటువంటి 2 ఎస్సీ శాఖలు ఉన్నటువంటి వాటిని విభజించి వీరికి ఇస్తారా అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి ఎవరికి ఏ శాఖ కేటాయింపు ఉంటుందో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అప్పుడే దీని మీద కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. కొద్దిమంది అడ్లూరి లక్ష్మణ్ లాంటి వాళ్ళేమో నాకు ఏ శాఖ ఇచ్చినా పర్వాలేదు, అధిష్టానం ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాంగ్రెస్ కార్యకర్తగా అంటున్నారు. ఇక వివేక్ మాట్లాడలేదు, వాకిటి శ్రీ గారు కూడా మాట్లాడారు, ఏ శాఖ ఇచ్చినా పర్లేదని చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏ శాఖ ఎవరికి లభిస్తుందో. ఊహాగానాలు వారి వర్గీయులు అనుకుంటున్నటువంటి మాట ఏమో ఒకరికి హోం, ఒకరికి విద్య, మరొకరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మరొకరికి ఇంకోటి, ఈ రకంగా చర్చ అయితే కొనసాగుతుంది. కానీ అధికారికంగా కన్ఫర్మేషన్ రావాల్సింది. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ వాకిటి శ్రీహరికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కావచ్చు, లేకపోతే అడ్లూరి లక్ష్మణ్ విషయం కావచ్చు, ముగ్గురికి సంబంధించి మరి ముఖ్యంగా వాకిటి శ్రీహరి విషయంలో హోంశాఖ కేటాయించబోతోంది అనే చర్చ జోరందుకుంటోంది. కారణం ఏంటి? ఏ ఈక్వేషన్స్ కింద వాకిటి శ్రీహరిని హోంశాఖకు ఇన్ఫాక్ట్ ఆ చర్చ రిలేటెడ్గా ఎందుకు జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి కావడము, రేవంత్ రెడ్డికి కాస్త అదే జిల్లా, రేవంత్ రెడ్డి కూడా అదే జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయి ఉండడము, ఇప్పుడు ఆల్రెడీ హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం, కాస్త వాకిటి శ్రీహరికి ఇస్తే దాదాపు ఆ చర్చ రావడానికి దానికి కారణం ఏంటంటే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి కావడమే, తనకిచ్చిన తన పరిధిలోనే ఉంటుంది అనేటువంటి ఆలోచన జరుగుతుంది. సో ఇది ఎంతవరకు నిజం అనేటువంటిది పక్కన పెడితే ఈ చర్చ రావడానికి కారణం ఇది అయిండొచ్చు అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతూ ఉంది. చూడాలి ఎవరికి ఏ శాఖ కేటాయింపులు అనేటువంటిది ఫైనల్గా అధిష్టానమే డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. అధిష్టానం కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచన చేస్తారు అధిష్టానానికి ఎవరి శాఖ ఏది కేటాయించాలనేటువంటిది. రానున్న రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ మేయర్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే కొద్దిమందిని బుజ్జగిస్తున్నారు, నాయకులు అలిగినటువంటి వారిని, అందుబాటులోకి లేనటువంటి వారిని, కొద్దిమంది రాజీనామా చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తామని రకరకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ముగ్గురికి శాఖల కేటాయింపు కూడా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. రైట్, అంటే ఇక్కడ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కొద్దిసేపటి క్రితం మీరు అన్నట్టుగా వివిధ శాఖలకు సంబంధించి, ఎందుకంటే ఒక్కొక్క మంత్రి దగ్గర మరి ముఖ్యంగా మీరు జూపల్లి కృష్ణారావుకి సంబంధించి ఎక్సైజ్ ఉంది, పర్యాటకం ఉంది, అట్ ద సేమ్ టైం పురావస్తు ఉంది. భట్టి విక్రమార్క సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో డిప్యూటీ సీఎం అయినా అట్ ద సేమ్ టైం ఆర్థిక శాఖ ఆయన దగ్గర ఉంది. ఇలా దాదాపుగా 12 ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రితో కలిపి 12 మంది దగ్గర కూడా దాదాపుగా ఎక్సెప్ట్ సీతక్క దగ్గర మినహా దాదాపుగా అందరి దగ్గర కూడా 2-3 శాఖలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు కేటాయించే అవకాశం ఉందా, లేకపోతే మంత్రులకు సంబంధించి 2-3 శాఖలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి ఒక శాఖను కేటాయించే అవకాశం కనిపిస్తుంది? ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రికి భారం పెరుగుతూ ఉంది, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. విద్యా శాఖకు సంబంధించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, హోమ్ ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఈ విషయాల్లో గత కొంతకాలంగా జరిగినటువంటి ఇష్యూస్లో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అనేటువంటి విమర్శలు, తర్వాత గురుకులాల్లో జరిగినటువంటి కొన్ని ఇష్యూలలో విద్యార్థులకు హాస్టల్కి సంబంధించిన కొన్ని ఇష్యూస్లో విద్యాశాఖ పైన పూర్తి సమీక్ష చేయలేకపోతున్నారు, దృష్టి పెట్టలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి ఒక విమర్శను ప్రతిపక్షాలు చేశాయి. తర్వాత మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి దానిపైన కూడా దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు అనేటువంటి. సో ఆ 3 శాఖలను కేటాయించే పరిస్థితి ఉండొచ్చు అనేటువంటిది చర్చ రావడానికి రీజన్ ఇదే. ఆయన పైన ఉన్నటువంటి భారాన్ని ఈ ముగ్గురితో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ముగ్గురికి శాఖలను షేర్ చేయగలిగితే, అప్పగిస్తే ఆయన కాస్త మిగతా వాటిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది టోటల్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్కు మంత్రి ఉంటే దానిపైన రివ్యూలు చేస్తారు, అధికారులతో చర్చిస్తారు, అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేటువంటి దానిపైన దృష్టి పెట్టే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా ఆయా శాఖ మంత్రి దానిపైన పూర్తి పట్టు సాధించుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని శాఖలు ఉండడము, సమన్వయ లోపం కావడము, ఒక్కొక్క దానిపైన దృష్టి పెట్టినప్పుడు ఒకవైపు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి సందర్భం, జనరల్గా
కొన్ని అటెండ్ కావాల్సినటువంటి అవసరం, కొన్నిటికి కొంతమందితో భేటీ కావాల్సినటువంటి అవసరం, ఇట్లా రకరకాల కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలోనే అనేక రకమైనటువంటి ఇష్యూస్ తెరపైకి వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలను ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం వారికి ఇవ్వనున్నారు, కేటాయించను అనే చర్చ కొనసాగుతూ ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఈ ముగ్గురు అంటే గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణులకు సంబంధించి ముగ్గురికి కూడా శాఖల కేటాయింపు ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ఏ శాఖలను ఈ ముగ్గురికి కేటాయించబోతున్నారు? మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలను వీళ్ళకి కేటాయించే అవకాశం ఉందా, లేకపోతే ఇతరుల మంత్రులకు సంబంధించి ఇతర మంత్రివర్గంలో ఉన్న మిగతా వాళ్లకు సంబంధించి కొంతమంది దగ్గర 2 ఉన్నాయి, ఇంకొంతమంది దగ్గర 3 శాఖలు ఉన్న నేపథ్యం. సో ఇప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ తగ్గించే అవకాశం ఉందా, లేకపోతే ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అంటే పర్మినేషన్స్ కాంబినేషన్స్ అనుకుంటూ ఉంటాం కదా. సో ఈ సినారియోలో ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఒక శాఖని అట్ ద సేమ్ టైం మిగిలిన మంత్రుల దగ్గర ఉన్న అంటే 3 శాఖలు ఉన్న మంత్రుల దగ్గర సంబంధించి అక్కడ ఒక శాఖని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళకి కేటాయించే అవకాశం ఉందా, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఆ శాఖలను కీలకమైన శాఖలకు సంబంధించి ఒక శాఖను వీళ్ళకి అప్పగించే అవకాశం ఉంది ఈ ముగ్గురికి సంబంధించి. సో ఈ సినారియోలో మాట్లాడుకున్న సందర్భంలో చర్చ జోరందుకుంటోంది. ఎవరెవరికి ఎటువంటి శాఖ ఇచ్చే అవకాశం ఉందనే సందర్భంలో గడ్డం వివేక్ విద్యాశాఖ, వాకిటి శ్రీహరికి హోంశాఖ, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ సంక్షేమం అప్పచెప్పే అవకాశం ఉంది, కేటాయించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం దాదాపుగా ఫైనల్ అయిపోయింది. ఇక ఆఖరి క్షణంలో ఇక ఏ క్షణాన్నైనా సరే ఆ నిర్ణయం బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా చర్చ జోరందుకుంటోంది. బట్ మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఆఖరి క్షణంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే వీళ్ళ ముగ్గురికి ఒక్కొక్క శాఖ కేటాయించే అవకాశం ఉంది, అవి కూడా కీలక శాఖలు కాబట్టి అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్ ఫోన్లో ఆర్టీవీ లైవ్ యాప్ ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇదిగో ఇలా లేటెస్ట్ ఫీచర్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది. జస్ట్ మీరు టచ్ చేస్తే చాలు అండ్ ఇన్ఫర్మేషన్ అంతా మీ మునివేలలో ఉంటుంది. వాయిస్ సెర్చ్ ఉంది, వీడియోస్ కూడా పక్కనే ఆ బటన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. లేటెస్ట్ ఫీచర్స్తో తాజా సమాచారాన్ని అట్ ద సేమ్ టైం వేగవంతమైన సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్లో పొందండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోలేని వనరులు ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి యాప్ని.